ఆమె కుమారుడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ తో పాటు థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదైంది. ఈ కేసులపై నటుడు అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించాడు. తనపై నమోదు చేసిన కేసులను కొట్టేయాలని పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో న్యాయస్థానం తీరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు నిందితుల లిస్టులో చేర్చారు. ఇక బిఎన్హెచ్ చట్టంలోని సెక్షన్ 105 ప్రకారం హత్య కాని ప్రాణ నష్టం కేసు 118 వంటి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ తరహా కేసులో నేరం రుజువైతే 5 నుంచి గరిష్టంగా 15 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇక అల్లు అర్జున్ వస్తున్న విషయంపై తమకు ఎవరూ సమాచారం ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ నిమిత్తం అల్లు అర్జున్ నేడు పోలీసులు తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇక మరోవైపు పుష్ప 2 ప్రీమియర్ షోలో రేవంతి అనే మహిళా మృతికి తమకు ఎలాంటి సంబంధం లేదని సంధ్యా థియేటర్ యాజమాన్యులు తెలిపారు. తమపై పోలీసులు పెట్టిన కేసును కొట్టేయాలని కోరుతూ యాజమాన్యురాలు రేణుకాదేవి ఇతరులతో పాటు సంధ్యా సినీ ఎంటర్ప్రైజ్ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఇదే అంశంపైన పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మనం చూసుకోవచ్చు, ఏదైతే పుష్ప 2 చిత్రం మాత్రం డిసెంబర్ 5వ తారీఖున దాదాపు 6 భాషల్లో రిలీజ్ కావడం కూడా జరిగింది. దీనికి సంబంధించి అంటే 4వ తారీఖు 9:30 ప్రీమియర్ షో కూడా మైత్రి మూవీస్ డైరెక్ట్ డిస్టర్బ్ చేయడం జరిగింది. దాంతో పాటు ఆ ప్రభుత్వం కూడా పర్మిషన్ ఇవ్వడం కూడా జరిగింది. దీనివల్ల ఏదైతే బండి కూడా ప్రతి సంవత్సరం లాగానే ఎప్పుడు ఫ్యాన్స్ తోటి సినిమా చూడటం ఆయనకు అలవాటు అయిపోయింది. కాబట్టి సంధ్యా థియేటర్ లో ఆ రోజు 9:30 సినిమాకి వెళ్ళడం జరిగింది. అక్కడికి భారీగా ఆ బండి ఫ్యాన్స్ చేరుకోవడం తోటి ఇక్కడ సంబంధించి ఏదైతే మృతి చెందిన రేణుకా వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, చిన్నపిల్లగాడు వీళ్ళు ఆ తొక్కిసలాటలో ప్రాణాలు ఇచ్చినట్టు కూడా
తెలుస్తుంది. దీంతో పాటు తన పైన ఉన్న భర్త కంప్లైంట్ చేయడం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. దీన్ని సేకరించిన పోలీసు వాళ్ళు వివరించారు. మొత్తం దీనికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించిన తర్వాత ఏదైతే బండి పైన 105, 118 సెక్షన్ కింద కేసు నమోదు చేయడం అనేది జరిగింది. దీనికి సంబంధించి అసలు ఇది ఎలా జరిగింది అంటే దీనికి పర్మిషన్ ఉందా, ఆ బండి ఇక్కడికి వస్తుందని, లేదా థియేటర్ వాళ్ళు ఏమైనా పర్మిషన్ తీసుకున్నారు, క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఎందుకు పర్మిషన్ తీసుకున్నారు, దానిపై కూడా పోలీసు వాళ్ళు విచారించినట్టు కూడా తెలుస్తుంది. దీంతో పాటు ఇదంతా ఒక ఏదైతే పుష్ప మీద 5 తారీఖు దాదాపు ఒక 8-10 రోజులు అవుతుంది ఇప్పటికీ. దీంతో పాటు ఎన్ని విచారణ చేసిన తర్వాత ఎప్పుడైతే ఈ రోజు అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారని కూడా గోప్యంగా దీన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ముందుగా అరెస్ట్ చేస్తారంటే థియేటర్ ఏదైతే పోలీస్ స్టేషన్ దగ్గర అభిమానులు ఎక్కువ అంటే ఘర్షణ చేసే అవకాశం ఉంది కాబట్టి పోలీసులు ముందు ప్లానింగ్ ఏదైతే అల్లు అర్జున్ ఇంటికి చెప్పకుండా అంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళకి జూబ్లీస్ వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. పోలీసు ఆదేశాల మేరకు ఆయన చిక్కడపల్లి పోలీసు వాళ్ళు అదుపులో తీసుకుని కొద్దిసేపటి క్రితం ఏదైతే గాంధీ హాస్పిటల్ ఆయన పరీక్ష ఇదంతా తర్వాత నాంపల్లి కోర్టులో ఆయన హాజరుపరుస్తాను కూడా ఆయన ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే దాని తరఫున ఏదైతే అల్లు అర్జున్ తరఫున న్యాయవాది మాత్రం ఏదైతే హైకోర్టు ఆశ్రయించడం జరిగింది, ఫాస్ట్ పిటిషన్ కొట్టేయాలని కూడా ఆయన దాఖలు చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే లంచ్ బ్రేక్ తర్వాత కూడా ఇది 4:35 లోపల ఆ అల్లు అర్జున్ వేసిన పిటిషన్ దాన్ని కొట్టేస్తారా లేదంటే అమల్లోకి వస్తున్న దానిపైన కూడా వేసి వచ్చింది. మరికొద్ది సేపట్లో గాంధీ హాస్పిటల్ నుంచి అల్లు అర్జున్ ఏదైతే నాంపల్లి కోర్టుకు రావాల్సి ఉంది, ఇక్కడికే పోలీసు వాళ్ళు ఇప్పుడు మన నాంపల్లి కోర్టు దగ్గర ఉన్నారు. ఇక్కడ సంబంధించి పోలీసు వాళ్ళు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే హాల్ నెంబర్ పైన కూడా అల్లు అర్జున్ వచ్చి కోర్టు ముందు హాజరుపరుస్తుంది ఏర్పాటు జరిగినట్టు తెలుస్తుంది. పరవి థియేటర్ థియేటర్ తమదే అయినప్పటికీ ప్రీమియర్ షోతో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఆ షోను డిస్ట్రిబ్యూటర్ నిర్వహించాలని, ప్రీమియర్ షో, బెనిఫిట్ షోలకు అనుమతిస్తూ ప్రభుత్వం మెమో జారీ చేసిందని తెలిపారు. ఇక థియేటర్ మైత్రి డిస్ట్రిబ్యూటర్ ఆనందంలో వస్తుందా